చూడండి 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది కదా, దాని వెంటనే నెంబర్ ఏముంది 4 స్క్వేర్. మామూలుగా మనం స్క్వేర్ నెంబర్స్ కంటెస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది చూడండి 4 3 రెండు అడిషన్ నెంబర్ చేస్తే మనకి 7 కదా. ఈ 7ని అడిషన్ చేస్తే మనకి 16 వస్తుంది. అంటే 4 స్క్వేర్ ఈజ్ 16. నెక్స్ట్ నెంబర్ ఒకసారి మరొకటి చూద్దాం, చెక్ చేద్దాం. 29 స్క్వేర్ అంటే 841. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది మనకి 30 స్క్వేర్, వాల్యూ ఎంత వస్తుంది 900 అని మనకి ఐడియా ఉంది కదా. చూడండి ఈ 30 29 అడిషన్ చేస్తే మనకి 59 నెంబర్ కదా. ఈ 59ని 841కి యాడ్ చేస్తే మనకి 900 వస్తుంది. చూడండి అంటే ఏవైనా కంటిన్యూ స్క్వేర్ నెంబర్స్, ఒకటి స్క్వేర్ నెంబర్ తెలిస్తే దాని వెంటనే వచ్చే స్క్వేర్ నెంబర్ వాల్యూని అడిషన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి చెక్ చేద్దాం. 124 స్క్వేర్ అంటే ఇది. నెక్స్ట్ దీని స్క్వేర్ ఏమొస్తుంది 125 స్క్వేర్. మామూలుగా 5 యూనిట్స్ ప్లేస్లో ఉంటే మనకు షార్ట్ కట్ తెలుసు, అయినా కూడా ఇక్కడ చూద్దాము. ఇది 124 125 అడిషన్ చేస్తే మనకి 249. ఈ 249ని మనం టోటల్కి అడిషన్ చేస్తున్నాం. చూడండి 6 అంతే కదా. 5 5 జా 25 ఇక్కడ కరెక్ట్ ఉంది. 12 13 జా 156. దేర్ఫోర్ విధంగా కంటిన్యూ నెంబర్స్ స్క్వేర్ నెంబర్స్, ఒకటి స్క్వేర్ నెంబర్ తెలిస్తే దాని వెంటనే వచ్చే స్క్వేర్ నెంబర్ని మనము అడిషన్ తోటి ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.